సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు కవయిత్రి, రైటర్ శశిబాల గారు ఉన్నారు. ఈవిడ గురించి చెప్పాలంటే ఒక్క మాట సరిపోదు. ఈవిడ US అమెరికా చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. తానా ఆట ఇలాంటి సభలకు కూడా చాలా అంటే చాలా కవితలు రాశారు, బుక్స్ రాశారు. ఇవన్నీ కూడా వారితో మాట్లాడి మనం తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. చెప్పండి, అంటే మీరైతే చాలా రాశారు. ఒక కవయిత్రిగా, ఒక లేడీగా మీకు ఎలా అనిపిస్తుంది మేడం? మీకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? యాక్చువల్గా నాది చాలా బంగారు కుటుంబం. మా పాప కార్డియాలజీ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉంది US లో. మా వారు సైంటిస్ట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మా బాబు ఫుడ్ కంపెనీ పనిచేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా నేను రాసేటప్పుడు మొదటి నుంచి కూడా మమ్మీ నీకెందుకు రాయి, శశి నీకెందుకు రాయి అని అంటూ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈ స్థాయికి ఎదగలిగాను. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ సపోర్ట్. అంతేకాకుండా మా నాన్నగారు మహాకవి, గుంటూరు AC కాలేజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్, పర్టికులర్లీ తెలుగు చేశారు. మా అమ్మగారు వైలిన్ విద్వాన్. వీళ్ళిద్దరి యొక్క కలయిక నాలో 2 లక్షణాలు పరిమళించేట్లు నాకు ఇట్లాంటి జన్మని వాళ్ళు ఇచ్చారు. మేడం, ఒక విషయం చెప్పండి. అంటే మీరు చాలా ప్లేసెస్ కి వెళ్ళారు. US అయితే ఈ మధ్యన వెళ్ళారు, తానా అని ఆట అని. మీకు ఎలా అనిపించింది? అక్కడ కూడా మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా పాటిస్తూ, సో ఇక్కడ అంటే కళాభిమానం ఉన్న వాళ్ళు అక్కడ కూడా దొరుకుతున్నారు, అక్కడ కూడా ఉంది అని అనేదానికి మీరు ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే సాంప్రదాయాన్ని మనకంటే ఎక్కువగా విదేశాల్లో వాళ్ళు పాటిస్తున్నారని నేను చెప్పగలను. వాళ్ళు ఎంత మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నా కానీ పండుగల రోజు, చక్కగా పేరెంటాల రోజు, ఏది అంటే ఫంక్షన్, ఎనీ ఫంక్షన్, వాళ్ళు ఎంత చక్కగా సాంప్రదాయబద్ధంగా వస్తున్నారంటే, ఇంతకీ ఇండియా అమెరికాగా మారిందా? నేను అమెరికానే వెళ్తూ ఉంటా. ఇప్పటికి 13 సార్లు వెళ్ళాను. నాటాకి ఆహ్వానం వచ్చింది. తానాకి వెళ్ళవలసి ఉంటాను, నాటాకి వెళ్ళలేకపోయాను. తానాలో కూడా, తానా ఆట రెండిట్లో కూడా నేను పాల్గొన్నాను. అయితే అక్కడ చూసినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ముఖ్యంగా తానాకి దాదాపు 22-23 వేల మంది వచ్చారు. అందరు ఎక్కడ చూసినా మోడర్న్ డ్రెస్సులు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అంత చక్కగా వాళ్ళు సంప్రదాయాన్ని పాటిస్తూ, సంస్కృతిని పాటిస్తూ వస్తే నాకు ముందు ఆనందం వేసింది. తర్వాత వాళ్ళందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు వ్యవహరించే తీరు కూడా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ కూడా బతుకమ్మ, వీటికి నేను గెస్ట్గా కూడా వెళ్ళాను. అవన్నీ కూడా వాళ్ళు బతుకమ్మ ఆడుతున్నారు. తర్వాత ఇంకోటి బోనాల పండుగ కూడా గెస్ట్గా వెళ్ళాను. ఇవన్నీ చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన భారతదేశంలో ఉన్న మన వాళ్ళు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అనే చెప్తా. ఎందుకంటే తమిళియన్స్ కానీ, కన్నడిగస్, కేరళీస్ వాళ్ళ సంప్రదాయాన్ని ఎవరూ వదిలిపెట్టలేదు. కానీ మన తెలుగు వాళ్ళు రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో సంస్కృతి సంప్రదాయాల విలువ తగ్గిపోయింది. అది చాలా బాధాకరం అనిపిస్తుంది. మేడం, ఒక్క విషయం చెప్పండి. అంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో అయితే ఎక్కువగా లైబ్రరీ అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు. పలానా డే లైబ్రరీలో స్టోరీస్ అని, ఇవని అవని. సో దానివల్ల బుక్స్ పట్ల వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే ఇండియాలో అయితే అది ఉంది అంటారా? యాక్చువల్ గా బుక్స్ లిరిసిస్ట్లు కానీ, రైటర్స్ కానీ అంత డిమాండ్ ఉంది అంటారా? ఇక్కడ అంటే డిమాండ్ అనే వర్డ్ తప్పేమో, బట్ ఇక్కడైతే అంత గుర్తింపు ఉందంటారా? లేదమ్మా. ఏంటంటే అక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎంతసేపటికి పిల్లల్ని రకరకాల యాక్టివిటీస్ లో వాళ్ళు నిష్ణాతుల్ని చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే పిల్లలు వీళ్ళ యావగేషన్స్ లో
పిల్లల్ని వాళ్ళకి సెల్లులు, కంప్యూటర్లు, ఐప్యాడ్లు ఇచ్చేసి మీ ఏడుపు మీరు ఏడవండి అని వదిలేస్తున్నారు. ఇది ఎవరు తిట్టుకున్నా కూడా ఇది ఒక పచ్చి నిజం. అందువల్ల ఏంటంటే ఎక్సలెన్స్ అనేది అక్కడ ఎక్కువగా కనపడుతోంది. కాకపోతే భారతీయ మేధా సంపత్తి తక్కువ కాదు. నిజానికి భారతీయుల్ని మించిన జ్ఞానులు ఉన్నారు అంటే నేను యాక్సెప్ట్ చేయను. ఈవెన్ ఈ రోజు విదేశాలకు వెళ్ళే మన వాళ్ళు ఎంత మంది వెళ్తున్నారండి. ఇక్కడ బ్రెయిన్ డ్రైన్ జరుగుతూ ఉంది. అద్భుతమైన మేధాశక్తి అంతా విదేశాలకు వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా మంచి మంచి అవకాశాలు కల్పిస్తే మన మేధస్సు మనతోనే ఉంటుందిగా. ఇది పదే పదే నేను ఆవేదన చెందుతూ ఉంటాను. మేడం, మీరు రాసిన వాటి గురించి మాట్లాడుకుందాము. మీరు రాసిన వాటిలో మీకు బాగా ఇష్టమైన పుస్తకాలు ఏంటి? నేను రాగామృత వర్షిణి అని 2 బుక్స్ రాశానమ్మా. అది ఏంటంటే కానీ వాటిల్లో రాగాలతో పాటు పాటలతో పాటు కవితలు కూడా ఉన్నాయి. నేను ఎక్కువగా నిజంగా జరిగే యథార్థ సంఘటనలు, యథార్థ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి మనసు స్పందించి రాస్తాను. నేను రాసిన వాటిలో 1-2 చెప్తాను. ఈరోజు పిల్లలు కూడా విదేశీ మోజులో విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ అవకాశాలు లేక వెళ్తున్నారు. నా పిల్లల్లాగా ఎంత కష్టపడి చదువుకొని హైయెస్ట్ ర్యాంకులు తెచ్చుకున్నా వాళ్ళు కోరుకున్న బ్రాంచెస్ ఇక్కడ దొరకట్లా. అందువల్ల అక్కడికి పోయి ఎంఎస్ చేసుకొని ఇంకా అక్కడ అలవాటు పడిపోయి సెటిల్ అవుతున్నారు. కానీ చాలా వరకు పిల్లలు విదేశీ మోజులు కూడా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మీద ఒక కవిత రాశాను. చెప్పండి. భరత భూమి ఇది, రత్నగర్భ ఇది, సకల శాస్త్రములకు పుట్టినిల్లు ఇది. చదువంగా రాని చదువు లేదు ఇక్కడ, నేర్వంగా రాని విద్య లేదు ఇక్కడ. అన్ని ఉండి కూడా అది ఏమి లోపమో, మాతపితరులకు ఇచ్చట గత జన్మ పాపము. కడుపార బిడ్డలను కదిగూడ వారెవరు కనులార మురిపాలు చూడలేకున్నారు. పదవులందు ఎన్ని మెట్లెక్కిన కానీ సొంత వారికి సొంత ముదమివ్వకున్నారు. ఇంట గెలివని వాడు రక్త గెలిచిన ఏమి ఫలం ఇంకా, వానికి ఎప్పుడు సుఖం ఇంకా. తన రాసులే గాని బ్రతికేది అచ్చట, మమతాను రాగాల కొరవలేదు ఇక్కడ. అన్నదమ్ముల ప్రేమ, ఆలుబిడ్డల మమత, తల్లిదండ్రుల కరుణ, బంధుమిత్రుల స్మరణ, ఎవ్వారికి ఏదేని లోటు లేదు ఇక్కడ. కనుక నిజసీమలను వదిలిపోయేటి ఓ యువత, పరదేశ మైకల్లో పాకులాడక మేము గన్న మీ భూమి మరువకండి చాలు అని రాశాను. ఇందులో నా ఆవేదనే ఎక్కువ ఉంది. అక్కడికి వెళ్ళిన ఈరోజు పిల్లల్ని చూసుకోవాలంటే తల్లిదండ్రులు రావాల్సిందే, ఎవరు వాళ్ళ సాటి రారు కదా. అలానే తల్లిదండ్రులు అంటే గుర్తొచ్చింది. ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసి వృద్ధాశ్రమాలు జరిపిస్తున్నారు. మన ఇండియాలో, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఉన్నన్ని వృద్ధాశ్రమాలు ఎక్కడా లేవేమో నా దృష్టిలో. వాళ్ళ మీద ఒకటి రాశాను. అమ్మలారా, నాన్నలారా, ఎక్కడ మీ స్థానం, ఏమిటి మీ గమ్యం? బ్రతికినన్ని నాళ్ళంతా రెక్కలు ముక్కలు చేసి, మీ కండలు పిండి చేసి, మీ రక్తం ధారపోసి, ఇదిగోరా పాలబూవ, అదిగోరా వెన్నబూవ అని నోటికి అందిస్తే, అపురూపంగా చూస్తే, మీ రెక్కలు తెగిన నాడు, మీ డొక్కలు మాడు నాడు, ఆదరించి అనునయించి ఆకలి తీర్చేవారు నేనున్నా మీకంటూ ధైర్యం చెప్పేవారు ఉన్నారా ఎవరైనా? వచ్చారా ఒకరైనా? పెద్ద పెద్ద భవనాల్లో ఆవాసం మీరిస్తే, మారుమూల గుడిసెల్లో మీ వాసం వారిస్తే, పిడికెలంత గుండె పగిలి ముక్కలు చెక్కలుగా మారి, రాబోయే చావు కొరకు, రాని సొంత వారి కొరకు ఎదురు చూసి నేలరాలిపోయేరా, ధూళిలోన కలిసేరా. అమ్మలారా, నాన్నలారా, మనము రేపు అమ్మ నాన్నలాగా అయ్యాము, పెద్దవాళ్ళం అవుతాం. మన పరిస్థితి అంతే, రేపు వాళ్ళ పరిస్థితి అంతే. ఇందులో ఒక చిన్న విషయం, తాత మనోడు సినిమాలో ఒక చిన్న బిట్టు. అయ్యా అయ్యా ఎందుకు గొయ్యా అంటే, తన తండ్రి కోసం గొయ్యి తీస్తూ ఉంటాడు. అప్పుడు పిల్లవాడు అడుగుతాడు, అయ్యా అయ్యా ఎందుకు గొయ్య అంటే, తండ్రి అంటాడు, నాకొక పీడర మీ తాతయ్య చావగొట్టి పాతయ్యటానికే ఈ గొయ్య అని అంటాడు. అప్పుడు బాబు పోయి ఇంకో పొలతో ఇంకో చోట తవ్వుతూ ఉంటాడు. బాబు బాబు నీకెందుకురా ఆ గొయ్య అని అడుగుతాడు తండ్రి. మీ అయ్యకు చేసే ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా. ఎంత అద్భుతమైన లిరిక్ అండి, ఎంత
అద్భుతమైన ఆ బిట్టు చూస్తేనే మనసు బాధతో మూలుగుతుంది. అంత అద్భుతమైనది చూసాము అని చెప్పి సంతోషంతో పరవశించిపోతుంది. మేడం, అంటే ఇందాక మీరు కొన్ని పాటలు కూడా రాశాను అన్నారు, మాకోసం ఒక్క పాట పాడండి మేడం. నిజానికి గొంతు బాగాలేదు, అయినా చిన్న ప్రయత్నం. నాకు మంచి ట్యూన్స్ వినగానే ఆ మంచి ట్యూన్స్లో పాట రాయాలనిపిస్తుంది. ఎందుకంటే సంగీత జ్ఞానం నాకు కొంచెం తక్కువ. అందుకోసం ఈ మధ్య ఒకే ఒక్క లోకం నువ్వే పాట వచ్చింది. ఆ ట్యూన్ నాకు చాలా నచ్చింది. ఆ ట్యూన్లో ఒక్క చరణం మాత్రం వినిపిస్తా. ఓకే మేడం. ప్రతి క్షణం నిన్నే వలచి మది నిండా నిన్నే తలచి వేచేనులే జన్మంతా నా ప్రాణమా, నువ్వు నేను కలుసుకున్న క్షణాలనే ఎదబంధించి రాశానులే కావ్యంలాగా నా హృదయమా. ఎందుకో కాలం ఇలా పరుగులే తీస్తున్నదే, కలిసున్న ఆ సమయాన్ని ఆపకుండా పోతున్నదే. ఒక్క క్షణం ఆపితే చాలు వేరేది కోరని, ప్రతి క్షణం నిన్నే వెలచి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగా పాడారు. గొంతు లేదమ్మా. మాకైతే చాలా విషయాలు తెలిసారు. నిజంగా మీ కవితలకైతే అమోహం అని చెప్పాలి. ఇక మీరైతే అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.